అక్కడ కూడా ఆయన చెప్పిందే వేదం, ఆయన రాసిందే గీత. అలాంటి చోట మొండి ధైర్యంతో ఓ నేత ఎదురిల్లాడు. ఎన్నికల ప్రచారం చేస్తుంటే దాడి జరిగింది. కానీ కేసు ఎవరిపైన పెట్టారో తెలుసా? బాధితుడి మీద. అవును, నిజమే. ఎవరి మీద దాడి జరిగిందో వారి మీదే కేసు. కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు. అది చిత్తూరులో నడుస్తున్నటువంటి పెద్దిరెడ్డి రాజ్యాంగం. ఆయన మాటే శాసనం. ఎన్నికల కోడ్ వచ్చినా అదే డైలాగ్ రిపీట్ అవుతోంది. ఈ దాడి జరిగింది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో. దాడి జరిగింది బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ మీద. నడి రోడ్డు మీద చేయడమే కాదు, పోలీస్ స్టేషన్ ముందు కూడా చేశారు. ఇదొక్కటే దాడి కాదు. ఈ దాడికి ముందు వీరికి ఆతిథ్యం ఇచ్చిన వారి ఇంటిని కూడా ఇలా తగలబెట్టేశారు. ఇంత భయానక వాతావరణం సృష్టించినా ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరి మీద కేసు పెట్టలేదు. పైగా పోలీసులే కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ మీదే రామచంద్ర యాదవ్ మీదే కేసు పెట్టారు. ఆయన పోలీస్ స్టేషన్లోకి రావడమే తప్పన్నట్లుంది వ్యవహారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే సరే, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండగా కూడా పోలీసులు ఎవరి మాట వింటున్నారో అర్థమవుతుంది కదా. ఇది పెద్దిరెడ్డి రాజ్యాంగం. ఇక్కడ పెద్దిరెడ్డి చెప్పిందే పోలీసులు వింటారన్నట్లే ఉంది సీన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ప్రోద్బలంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మరదలు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి ఇందిరమ్మ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామందితో పాటు ఆ పార్టీకి సంబంధించిన గూండాలు, కార్యకర్తలు చాలామంది వందలాదిగా వచ్చి మా వాహనాల మీద, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద విచ్చలవిడిగా నేరుగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అంతిమ లక్ష్యము నన్ను అంతం చేయాలి, నన్ను హత్య చేయాలి అనే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము వచ్చి ఈరోజు ఈ సాహసానికి ఒడిగట్టారు. ఇందులో మా కార్యకర్తలకి చాలామందికి తలలు పగిలిపోయాయి, చాలామందికి అన్ని రకాలుగా దెబ్బలు తగిలి చాలామంది ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అసలు రామచంద్ర యాదవ్ పేరు రాష్ట్రం మొత్తం తెలిసింది. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫైట్ చేయడం వల్లనే, ఆయనను ఎదిరించి నిలబడినందుకే గతంలోనూ దాడులు జరిగాయి. అయితే వెనక్కి తగ్గకుండా రామచంద్ర యాదవ్ తర్వాత సొంత పార్టీ కూడా పెట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి స్వగ్రామంలో ప్రచారం చేసినందుకే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. మా ఏరియాలో నువ్వెలా తిరుగుతావనే డైలాగ్తో అక్కడికి వచ్చిన దుండగులు దాడి చేసినట్లు చెబుతున్నారు. అయినా పోలీసులు మాత్రం వీరిపైనే కేసు పెట్టడం మాత్రం విచిత్రంగా ఉందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదట్నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇలాంటి పేరే ఉంది. పుంగనూరే కాకుండా జిల్లా మొత్తం నెట్వర్క్ పెట్టుకుని అంతా తన కనుసైగలతో కథ నడిపిస్తుంటారని అంటారు. రాష్ట్రమంతా ఎలా ఉన్నా చిత్తూరులో టీడీపీ ఇంకా కోలుకోలేకపోవడానికి ఈ పరిస్థితే కారణమని అంటారు. పైగా పెద్దిరెడ్డి జగన్ క్యాబినెట్లో నెంబర్ 2 అనే పేరుంది. ఆయన వ్యవహారంలో జగన్ కూడా వేలు పెట్టరని అంటారు. అలాంటి పెద్దిరెడ్డి ఇక ఎవరిని లెక్క చేస్తాడు? అందుకే చిత్తూరులో ఆయన రాజ్యాంగమే నడుస్తుందని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. రామచంద్ర యాదవ్పై దాడి జరిగిన విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలని అందరూ కోరుతున్నారు.